నమస్తే, దిస్ ఇస్ సౌర్య. కవిత తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కొత్త మార్పులు వస్తూ ఉన్నాయి. కల్వకుంట్ల కవిత ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టారు. అలాగే జెండాను కూడా విడుదల చేశారు. ఇవన్నీ మనం చూసాము. అయితే దీనికి సంబంధించి అది పెట్టినప్పుడే చాలా మంది కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అని ఆల్రెడీ గతంలో ఉంది కదా, మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టారు కదా, ఇది యాక్సెప్టబుల్లేనా అని. సో అందులోనే ఒక సెంటెన్స్ అయితే మార్చుకున్నారు. బట్ ఇప్పుడు దాని మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆల్రెడీ నిన్ను డిస్కస్ చేసాం మనం జనరల్ గా. సో నిజంగానే అంటే కేసీఆర్ ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి కవిత పార్టీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారని అనుకోవచ్చా? అంటే కేటీఆర్ కోర్టుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకి వెళ్తారు, ఈ పార్టీ పేరు క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఇంతకుముందు పేరు, అది దాన్నే ఈమె పెట్టడం అనేది ఇప్పుడు జనాల్లో బాగా వివాదం అయింది. ఎందుకంటే ఈమెకు కొత్త పేరు కూడా దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ని కంప్లీట్గా ఆ ఫ్యామిలీతో కూడా డిజోన్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీలో పుట్టడమే నా తప్పు అన్నట్టుగా మాట్లాడింది నిన్న. సో మా నాన్న మంచి మనిషి కాదు, మన మనిషి కాదు, మర మనిషి అని, ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని, ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు 10 ఏళ్ళు నేను ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి, నా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పార్టీ పెడుతున్నానని ఇలాగంతా మాట్లాడి కంప్లీట్గా ఆమె డిజోన్ చేసుకుంది. ఇప్పటివరకు తండ్రి మీద ఆమె ఇంత యాంటీగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు తండ్రి మీద కూడా ఇంత సీరియస్గా మాట్లాడి ఆ మొత్తం ఫ్యామిలీతో కూడా ఆమె డిజోన్ చేసుకుని బయటకు వచ్చిన ఆమె మళ్ళీ వాళ్ళు వదిలేసిన పార్టీ పేరు ఎలా పెట్టుకుంటుంది అనేది జనంలో కూడా బాగా డిస్కషన్ వచ్చింది. నిజానికి జనంలో ప్రో కంటే కూడా యాంటీ ఇదే మనకి ఎక్కువగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే ఆమెను సపోర్ట్ చేస్తున్న మెసేజ్లు కేవలం 0.some% తప్ప 99.-% ఆమెకి యాంటీగానే ఉన్నాయి. అంటే ఆమె పెట్టిన పద్ధతి కానీ, ఆమె శారీ కూడా మన చంద్రబాబును కలవడానికి షర్మిలా వెళ్ళిన దానికి దగ్గరగా ఉండడం. కాకపోతే ఈమెందంటే ఈమె కొత్త కలర్స్, బ్యాక్ లో ఎల్లో ఉండడం, తర్వాత తెలంగాణ మ్యాప్ ఏమో బ్లూలో ఉంది, కింద మళ్ళీ ఒక దాని ఏమంటారు దీర్ఘ చతురస్రాకారంలో గ్రీన్ ఉంది. సో ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ అని పెట్టింది. టీఆర్ఎస్ ఆమె ప్రకటించినప్పుడు కూడా టీఆర్ఎస్ అని మాత్రమే అనింది. సో అంటే ఆమె పూర్తి పేరు చెప్పలే, కావాలని మన పార్టీ పేరు రెడీనా అది ఇది అని బిల్డప్ ఇచ్చి టీఆర్ఎస్ అనింది. నిజానికి పూర్తి పేరు చెప్పాలి, పూర్తి పేరు చెప్పలేదు. రెండోది ఏంటంటే పేరు ఫస్టే మోసంతో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ కాదు పార్టీ పేరు, టీఆర్ఎస్ఏ. పూర్తి పార్టీ పేరు టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ఆ పార్టీ పేరు. కానీ అది చెప్పకుండా కావాలనే టీఆర్ఎస్ అంటే ఓపెనింగ్ మోసంతో బయలుదేరినావా అని కూడా కామెంట్లు పెడుతున్నారు. కింద చూస్తే మీరు గ్రీన్ లో టీఆర్ఎస్ అని పెట్టి, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి, స్మాల్ లెటర్స్ లో అసోసియేషన్ అని పెట్టారు. అంటే అర్థమైందంటే ఆమెకు కూడా తెలుసు రేపు కేటీఆర్ వీళ్ళు కోర్టులకు వెళ్తారని. కోర్టులకు వెళ్ళినప్పుడు మాది ఆ పార్టీ కాదు, మాది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ మా పార్టీ పేరు అని చెప్పడం. మరి అట్టేటప్పుడు టీఆర్ఎస్ ఏ అని కదా చెప్పాలి పార్టీ పేరు. అది చెప్పకుండా టీఆర్ఎస్ అని చెప్పడంలో అర్థం ఏంటి? అంటే ఓపెనింగే నువ్వు మోసంతో బయలుదేరావు, ప్రజల్ని ఏమార్చడానికి బయలుదేరావు అన్న ఇది జనంలోకి నెగిటివ్ గా వెళ్తుంది. సో పైగా ఇంకా రిజిస్ట్రేషన్ కాల పార్టీ, ఈ టీఆర్ఎస్ఏ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. అయితే ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ అనే అనౌన్స్ చేసింది కాబట్టి అది కూడా రాంగ్, అంటే తప్పుగా అనౌన్స్ చేసింది. టీఆర్ఎస్ఏ అని కదా అనౌన్స్ చేయాలి, టీఆర్ఎస్ అని ఎట్లా అనౌన్స్ చేస్తుంది? అందువల్ల ఇది కావాలని జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రేపు ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ కాబట్టి చాలా మందికి ఇప్పటికి మైండ్ లో బీఆర్ఎస్ అనేది రాదు, చాలా మంది టీఆర్ఎస్ అంటారు. అందువల్ల రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా బాగా డిమాండ్ కూడా ఉండింది మళ్ళీ టీఆర్ఎస్ గా పార్టీని చేసేయండి అని. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇంక లేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఒకటి డౌట్ సార్, ఇప్పుడు టీఆర్ఎస్ అని వీళ్ళది పాతది ఉంది బీఆర్ఎస్, కానీ టీఆర్ఎస్ మనుగడలో లేదు కదా.
అదే అది మార్చారు చెప్తాను. కదా. దాని ఉమ్, అంటే చట్టబద్ధంగా ఎలా ఉంటుందో చెప్తాను. అంటే ప్రజల్లో ఎలా ఉందనేది ఇప్పుడు ఉమ్, చూడాలి. సో ఇప్పుడు అసలు ఈ పార్టీలు సింబల్స్ అనేది ఎలక్షన్ కమిషన్కే మొత్తం రైట్స్ ఉంటాయండి. ఉమ్, మామూలుగా 1968లో ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆర్డర్ ఏంటంటే ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటారు దాన్ని. ఈ ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఉమ్, ఎవరన్నా అప్లై చేసుకున్నప్పుడు సేమ్ పేరు కానీ ఉంటే అది ఇప్పుడు వాడుకలో లేకపోతే మినిమం 6 ఏళ్ళు, అంటే దానికేం రూల్ లేదు, ఎన్ని ఏళ్ళ లోపల ఇవ్వాలి అనేది రూల్ లేదు. కానీ జనరల్గా ప్రాక్టీస్లో 6 ఏళ్ళు కానీ లేకపోతే 2 ఎన్నికల తర్వాత కానీ ఉమ్, ఇవ్వాలనేది రూల్ ఉంది. సో ఆ రకంగా చూసుకున్న టీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఉనికిలో లేదు ఉమ్, తెలంగాణలో. లేదు కాబట్టి ఈమె టీఆర్ఎస్ అని కూడా వాడుకోవచ్చు కావాలంటే. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ మా పార్టీ కాబట్టి అని కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆమె తెలివిగా ఏం చేసిందంటే, ఒకటి సేనాని మార్చింది, 2 పక్కన అసోసియేషన్ పెట్టుకునింది. రేపు ఈమె ఏం వాదిస్తుంది అంటే, మాది టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కింద మాది మాది ఇది ఉంది ఉంది చూసుకోలేదండి. చూడండి మా పార్టీ పేరు, మేము దాన్ని ప్రధానంగా దీనికి ఇలా వాడుతున్నాం తప్ప అలా ఇది అంటారు. రేపు పొద్దున కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీఆర్ఎస్ అని వాడద్దు, టీఆర్ఎస్ అని వాడు అంటారు అనుకో, అప్పుడు కూడా టీఆర్ఎస్ అని పెద్దగా పెట్టి చిన్నగా పెడతారు. ఈ ట్రిక్కులన్నీ అందరికి అవును. తెలుసు. సో అంటే ట్రిక్కులతో ఎందుకు స్టార్ట్ అయింది ఈమె అనేది ఒకటి. 2, నువ్వు ఓపెన్గా నీ పార్టీ పేరు కూడా చెప్పకుండా ఏమార్చడం కోసమే. అంటే ఇక్కడ ఎట్లాగైతే షర్మిల గోల్ ఏంటి, ఆమె గెలవాలనో ఆమె రాజకీయంగా ఎదగాలనేది ఆమె గోల్ కాదు. ఉమ్, జగన్ని తొక్కేయాలి, జగన్ని నాశనం చేయాలనేది ఆమె గోల్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి ఆమె ఏ రకంగా చేయట్లేదు. ఉమ్, ఓన్లీ జగన్ క్యాంటీకి పనిచేయడానికి మాత్రమే ఆమె కాంగ్రెస్ పార్టీని కూడా ఉపయోగించుకుంటుంది. ఉమ్, అలాగే ఈమె కూడా, ఈమెకి బీఆర్ఎస్ నాశనం చేయాలనే గోల్ తప్ప, ఈమె గెలవాలని, ఈమె ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ కావాలనే గోల్ ఉంటే ఇలా డిసెప్షన్తో ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఒక కొత్త పేరుతో ఆమె రావచ్చు, మళ్ళీ పాత పేరుని ఎందుకు తీసుకురావాలి? అంటే క్లియర్గా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలంటే మనం టీఆర్ఎస్ అని పేరు పెట్టి వచ్చి కన్ఫ్యూజ్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న యాంగిల్ తప్ప ఇదేమి కనబడలేదని. అట్లాగే ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తెలంగాణ ప్రజలకు అమ్మ కావాలనుకుంటున్నా. దాని మీద అయితే చాలా దారుణంగా కామెంట్స్, బూతులతో రెచ్చిపోయారు. నువ్వా మాకమ్మ, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా అని, నువ్వు మాకు కాదమ్మా, లిక్కర్ బ్యాచ్కి నువ్వు అమ్మ, ఇలాగా బూతులతో నెగటివిటీ అలానే ఉంది, నెగిటివిటీ పోలేదు. విపరీతంగా ఉంది. అంటే ఒక ప్రజల తరపున పోరాటాలు చేయడం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, ఆ క్రమంలో పార్టీ ఏర్పడితే అర్థం ఉంది. అది కూడా ఒక ఇండిపెండెంట్గా పెట్టాలి. ఎట్లా అది కూడా షర్మిలను చూసి కాపీ కొట్టినట్టుగా కనబడుతుంది అన్ని. షర్మిల కూడా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది ఇక్కడ. అవును. అక్కడ వైఎస్ఆర్ సిపి ఉంటే ఇక్కడ TP టీపీ అని పెట్టింది. అంతే చేంజ్, ఒక అక్షరం చేంజ్ చేసింది. సో అసలు సేమ్ అలాగే ఈమె కూడా టీఆర్ఎస్ అని గతంలో ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ మధ్యలో మళ్ళీ దాన్ని ఏమార్చడం కోసం అని స్మాల్ లెటర్, మనకి అడ్వర్టైజ్మెంట్ లో స్మాల్ లెటర్స్ లో ఉంటాయి కదా, అవును. కండిషన్ షరతులు వర్తిస్తాయి అని చిన్నగా పెట్టుంటారు. అదే పద్ధతిలో అదేంటంటే కన్జ్యూమర్స్ ని మోసం చేయడం కోసం వాళ్ళు చేసే ఒక టెక్నిక్. అదే పద్ధతి రాజకీయాల్లో అలా ఉండకూడదు. రాజకీయాల్లో అలా ఉంటే జనాలకి విశ్వసనీయత ముందు అన్నిటికంటే విశ్వసనీయత ముఖ్యం. సో పైగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ నీకు విశ్వసనీయత లేకపోతే జనాలు ఎందుకు నిన్ను ఆదరిస్తారు అసలు? సో ఈమె ఏంటంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బలపడుతుంది ఇప్పుడు. యాక్చువల్గా మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మనకు అర్థమైంది, ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. సో ఈ ప్రతిపక్ష రోలు ఇక్కడ ఏంటంటే 3 ముక్కల్లాగా 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల్లో బీజేపీ బాగా బలహీనపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కానీ ఈ ఏరియాలంతా కూడా ఓవరాల్గా బీజేపీ వీక్ అయింది. ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కొంతవరకు బీఆర్ఎస్ ఫైట్ ఇస్తుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకత వచ్చినాక రావాలనే ఒక స్ట్రాటజీలో కేసీఆర్ ఉన్నాడు. దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీయడానికే ఈమె రంగంలోకి దిగింది. ఈమె పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు ఎవరిచ్చారు, ఈమెకి డబ్బులు ఎవరిచ్చారు అనే దగ్గర మళ్ళీ రకరకాల వెర్షన్లు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీని ఈమె అనుకోండి చేయిస్తుందని ఒకటి అసలు ఇది కాదు, కేసీఆర్ రంగంలోకి దించి
ఈ టిఆర్ఎస్ ఐడియా ఇదంతా కూడా కేసీఆర్ది అంటే మొత్తం విలీనం డిస్కషన్ చేద్దాం. అంతా ఇది చేసి ఫైనల్ గా విలీనం చేస్తారు అనేది ఒకటి. రెండోది ఈమెకి యాంటీగా ఉన్న వాళ్ళు షర్మిల ఎట్లాగా కాంగ్రెస్ పార్టీలో కలిపిందో ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తుంది రేపు ఏ మినిస్టర్ ఇస్తే అనే వెర్షన్ కూడా వస్తుంది. ఏదేమైనా ఈ పార్టీకి అయితే పాజిటివ్ బజ్ అయితే రాలేదు. ఇప్పుడు కేటీఆర్ దీని మీద కోర్టుకు వెళ్తాడని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ మాత్రం కొంత దీన్ని సీరియస్ గానే తీసుకున్నట్టుగానే కనపడుతుంది. ఆల్రెడీ నకిలీ ఒరిజినల్ అని కూడా అవును, నిన్న పెడుతూ ఉన్నారు. బిస్లరీ అండ్ అవును. ఇది పెట్టారు కదా, పేస్ట్, Colgate, Bisleri. కాల్గేట్ పేస్ట్. సో అలాగా కేటీఆర్ ఇప్పుడు కోర్టుకు వెళ్తాడు అంటున్నారు. నాకు తెలిసి కోర్టుకు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, కానీ కనీసం ఈమె డిసెప్షన్ ని బయటికి తీసుకురావచ్చు. తీసుకురావచ్చు. అంటే అవును. టిఆర్ఎస్ అని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసేటప్పుడు రాంగ్ అనౌన్స్ చేసింది. పార్టీ పేరు అది కాదు. పార్టీ పేరు టిఆర్ఎస్ఏ అని ఉండాలి. ఆమె టిఆర్ఎస్ అని అనౌన్స్ చేసింది. అంటే మరి ఏమైంది? సో అసలు పార్టీ టిఆర్ఎస్ఆ టిఆర్ఎస్ఏనా, ఇది ఎందుకు చేసింది? దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి కోర్టుకు పోతే ఉపయోగపడుతుంది. అవును. కోర్టు చెప్పింది అనుకో, రేపు నువ్వు టిఆర్ఎస్ఏ అని వాడాలి అని చెప్పింది అనుకో, అప్పుడు వాడతారా, మళ్ళీ ఏని కిందికి దించి తగ్గిస్తారా, ఇవన్నీ జనాలకి ఖచ్చితంగా ఇదవుతుంది. అవును. రెండోది దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ మాది, టిఆర్ఎస్ కవితది, కాబట్టి మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అది అని చెప్పాల్సి జనాలకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఇది బీఆర్ఎస్ కి ఉపయోగపడుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక భయం ఏంటంటే రూరల్ అన్ఎడ్యుకేటెడ్ తెలీదు ఉమెన్ వాళ్ళకి. లేకపోతే వీళ్ళంతా తెలియకుండా టిఆర్ఎస్ కి వేస్తే మన పరిస్థితి ఏంటన్న ఒక భయం అయితే ఉంది. దానికోసం కోర్టుకు కూడా వెళ్ళే పోయే అవకాశం. కారణాల్లో అది కూడా ఒకటి కావచ్చు. సార్, ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళది, తెలంగాణ రాష్ట్ర సేన అని ఎవ్వరి విషయంలో తేడా ఉన్నా అబద్ధ సార్? అవుతుంది. వీళ్ళకి ఏం పేరుకి అయితే ఏమి కాదండి. అవన్నీ ఆమె ముందు ఆలోచించే జాగ్రత్తలు తీసుకుంది. కానీ ప్రాక్టీస్ లో ఎలా ఉంటది అనే దగ్గరే కదా ఇప్పుడు ప్రాబ్లం అవును, అంతా అక్కడ అక్కడే. మోసం అన్నది ఒకటి negative టెక్నికల్ గా వచ్చేస్తుంది. ప్రాబ్లం లేదు. ఉమ్. టెక్నికల్ గా ఆమెదే ఈ టైటిల్ ఆమెకే వస్తుంది. అవును, అవును. కానీ దీని చుట్టూ ఉన్న డిసెప్షన్ ని, మోసాన్ని జనాలకి తీసుకెళ్లడం అనేది బీఆర్ఎస్ టార్గెట్. థ్యాంక్ యూ సార్.